గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము ఒక షార్ట్ టర్మ్, ఒక 60 to 90 డేస్లో కొన్ని స్టాక్స్ చెప్తాను. తర్వాత కొద్దిగా లాంగ్ టర్మ్ అంటే ఒక 300 డేస్, 9 to 12 months ఈ స్టాక్ కూడా చెప్తాం. అది తర్వాత ఇప్పుడు చాలామంది అంటే నాకు రెగ్యులర్గా కాల్ వచ్చేది ఏంటంటే, సార్ ఇప్పుడు మనము కొన్ని వందల స్టాక్స్ మీరు చెప్తున్నారు, మేము కూడా కొని ఉన్నాము, కొని ప్రాఫిట్స్ రెగ్యులర్గా చేస్తున్నాము, బట్ ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ అంటే 3 టార్గెట్స్ ఇస్తున్నారు కదా, దాన్ని ఎక్కడెక్కడ చేయమంటారు అని చాలామంది అడుగుతున్నారు. దాని డౌట్ నేను క్లారిఫై చేస్తాను. చూడండి, ఇప్పుడు మీరు కొత్తగా మార్కెట్కి వచ్చారు అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీరు వచ్చి ఫస్ట్ టార్గెట్లో బుకింగ్ చేసుకొని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నేను అంటున్నాను ఆ మాట, మంది 90% ఫస్ట్ టార్గెట్ ఇస్ కంపల్సరీ వస్తుంది. అప్పుడు మీ సక్సెస్ రేషియో వచ్చి చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే ఒక స్టాక్ మీరు కరెక్ట్గా ఫస్ట్ టార్గెట్లో అమ్మేశారు, మళ్ళీ ఇంకొక స్టాక్ వస్తుంది, అందులో వెళ్తున్నారు. మొత్తానికి మీరు మీ పోర్ట్ఫోలియో వచ్చి ప్రాఫిట్లోనే రన్ అవుతూ ఉంటుంది. అందుకని మీరు అడగచ్చు, సార్ సెకండ్ థర్డ్ మరి ఎందుకు ఇచ్చారు సార్? డెఫినెట్గా అది వచ్చి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, కొద్దిగా లార్జ్ పోర్ట్ఫోలియోస్ చేసేవాళ్ళు, అంటే ఎక్కువ క్వాంటిటీస్ కొనేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ టార్గెట్లో, ఇప్పుడు కొంతమంది 2000 షేర్లు 3000 షేర్లు కూడా కొనేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ టార్గెట్లో ఒక 50% అమ్మేస్తారు, సెకండ్ టార్గెట్లో కోసం వెయిట్ చేస్తారు. బట్ ఫస్ట్ టార్గెట్లో వాళ్ళు అమ్మిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే కింద స్టాప్ లాస్ తీసుకొచ్చి కాస్ట్ పెట్టేస్తారు. అప్పుడు ప్రాఫిట్ నో లాస్ నో గెయిన్లో వస్తారు. అదేలాగా ఫస్ట్ టార్గెట్లో 50% ప్రాఫిట్ చేసేసారు. అది కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని కరెక్ట్గా చేసుకోండి. ఇది నాకు చాలామంది కాల్స్ వచ్చిన దానివల్ల వాళ్ళకి నేను ఫోన్లో చెప్పాలంటే చాలా టఫ్ అవుతుంది దాని గురించి. అది తర్వాత చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఆస్ట్రా మైక్రో. చూడండి, ఆస్ట్రా మైక్రో ఈ స్టాక్ వచ్చి NSE కోడ్ కూడా ASTRAMICRO అని ఉంటుంది. ఆస్ట్రా మైక్రో ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి 355 రూపాయలు ఉంది. చూడండి, 355 రూపాయలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 412 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 472 రూపాయలు సెకండ్ టార్గెట్, 568 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 295 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా మనకి 2800 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. ఒక 20 years నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది ఆస్ట్రా మైక్రో. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ITC కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జూలై 8th and 9th 2 days వర్క్షాప్ జరుపుకుంటున్నాము. లాస్ట్ 2 సీట్స్ ఉన్నాయి. సీట్స్ అన్నీ కంప్లీటెడ్. యాజ్ సూన్ as మనము నెక్స్ట్ చెన్నై సెషన్ కూడా డేటు యాజ్ సూన్ as మనం అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. ఇంకొక 2 సీట్స్ ఫిల్ అయిపోయిన తర్వాత అది సీట్స్ అన్నీ కంప్లీటెడ్. కాబట్టి లాస్ట్ ఇంకా 2 సీట్స్ ఉన్నాయి రియల్గా. ఎందుకంటే మనది వచ్చి ఎప్పుడు లిమిటెడ్ సీట్సే, ఎక్కువ మంది ఉండదు, చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ వచ్చి అలాంటిది. ఇట్స్ వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో మీరు ₹1 సంపాదించాలి అని ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళకి అదొక ఎలా చెప్పాలంటే అదొక బ్లెస్డ్ అనమాట. వాళ్ళు వచ్చే వాళ్ళందరూ, నా క్లాస్కి వచ్చే వాళ్ళందరూ బ్లెస్డ్ అనే చెప్తాను. ఎందుకంటే
ఇట్స్ ఒక యూనిక్ ప్రోడక్ట్, అంత వండర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే, నేను స్వతహాగా నేనే ఒక స్టాక్ని అనలైజ్ చేయాలి, షార్ట్ టర్మ్లో బాటంలో ఎగ్జాక్ట్గా కొని షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ తీయాలి అని అనుకునే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ వర్క్షాప్ ఇది, 2 days. తర్వాత చూడండి, మరొక స్టాక్ వచ్చి M&M ఫినాన్స్. చూడండి, M&M ఫినాన్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹285 ఉంది. ఇంకా ఏదైనా ఒక డిప్ వచ్చినా కూడా 260 ఆ ప్రైస్ వచ్చినా కూడా కొనుక్కోండి. టార్గెట్ వచ్చి ₹346 ఫస్ట్ టార్గెట్, ₹421.50 సెకండ్ టార్గెట్, ₹541.30 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹195 స్టాప్ లాస్. M&M ఫినాన్స్ ఇది కూడా మనకి 2006 నుంచి NSEలో ట్రేడ్ అవుతుంది. 36,800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది M&M ఫినాన్స్. తర్వాత ఫస్ట్ స్టాక్ వచ్చి ఆస్ట్రా మైక్రో, అది వచ్చి 60 to 90 days. M&M ఫినాన్స్ మాత్రం ఒక 300 to 300 days అటు పెట్టుకోండి మైండ్లో అది. తర్వాత ఇప్పుడు మన గురుప్రసాద్ అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ లాంచ్ చేస్తున్నాం, మీ అందరికీ తెలుసు. 21 days స్టాక్ ఒకటి, తర్వాత మంత్లీ సింగిల్ ఎంట్రీ నిఫ్టీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ, ఏదైనా సింగిల్ ఎంట్రీస్ రియల్గా అంటే ఇట్స్ ఒక సక్సెస్ఫుల్ ప్రోడక్ట్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్స్ మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. తర్వాత ఇక రెగ్యులర్గా మనం మన గురుప్రసాద్ అకాడమీలో రెగ్యులర్గా మీకు వీడియోస్ స్టాక్స్ గురించి అడిషనల్గా అందిస్తున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా చూసుకోండి, మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాము అది. తర్వాత guruprasadacademy.com వెబ్సైట్లో రెగ్యులర్గా ఈవెంట్స్ మనం జరుపుతాం కదా, ఎక్కడెక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయి, నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది, ప్రీవియస్గా ఎక్కడ ఈవెంట్స్ జరిగి ఉన్నాయి. ఎందుకంటే మన అకాడమీలో ఇప్పటికీ 16 ఈవెంట్స్ కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో జరిగేది 17th ఈవెంట్. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ ట్రైనర్గా మనము ఎంత సక్సెస్ అయ్యామన్నది మన వెబ్సైట్ చూస్తే మీకు తెలిసిపోతుంది అది. ఈ స్టాక్స్ కూడా చూడండి, టార్గెట్స్ వచ్చేదాకా ఆ టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్, అది మీరు వెయిట్ చేయాలి అది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.